మేతి పనీర్ మెంతి కూరతో చక్కగా పనీర్ కాంబినేషన్తో ఇది మనకు చపాతీలోకి రోటీలకి చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా మేతి పనీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పనీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, మెంతి కూర 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పనీర్ కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. మేతి పనీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మేతి పనీర్, మెంతి కూర పనీర్, ఈ రెండింటి కాంబినేషన్తో సాధారణంగా మనం పనీర్ కర్రీ తయారు చేసుకుంటూ ఉంటాము. అది మనకు ఈవినింగ్ డిన్నర్ టైంలో రోటీలోకి, పరాటాలోకి వాటికి చాలా చాలా బాగుంటుంది. జనరల్గా మనం అంటే అన్నంతో పాటు దంపుడు బియ్యంతో పాటు తీసుకోవాలనుకుంటే, కాకపోతే అది రోటీలోకి ఇంకెక్కువగా బాగుంటుంది. ఇది మనము అమృతం కార్యక్రమం ద్వారా సాత్వికంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చెప్తాను. ఇక పనీర్ గురించి చెప్పాలి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక పదార్థము. అలాగే శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్, అంటే ప్రోటీన్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందని వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి అలా మనకు పనీరు, సోయా, టోఫు వీటన్నిటి ద్వారా మనకు చక్కగా ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. అలాగే పనీర్లో హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి, అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంటే మనకి 1 ఇయర్ పిల్లల నుంచి కూడా పనీర్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటే వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే ఇందులో కాల్షియము, తర్వాత మ్యాంగనీస్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు రుచికరంగా ఉంటుంది, అలాగే మంచి ఆరోగ్యం కూడాను. అలాగే మనం మెంతికూర విషయానికి వస్తే, మెంతికూర యాంటీ ఇన్ఫెక్షియస్, అంటే మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, తర్వాత ఏదైనా చెడు మలినాలను తీసివేసే విషయంలో మనకు మెంతికూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మెంతికూర చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆ చేదు గుణం ఏదైతే ఉంటుందో అది మనకు ఇన్ఫెక్షన్స్ని చంపడమే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మెంతి కూరతో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మ్యాంగనీసు, ఐరన్, సెలీనియము, తర్వాత కాపర్, జింక్, ఇలా చాలా రకాల మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మెండుగా ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా కాన్స్టిపేషన్తో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారికి కూడా మెంతికూర చాలా బాగా సహాయపడుతుంది. అలాగే స్టమక్లో అల్సర్స్ ఉన్న వాళ్ళకు కూడా మెంతికూర యూజ్ అవుతుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా, మరి మొదలు పెట్టేద్దామా? అయితే మేతి పనీర్ అంటే కొంచెం చాలా మందికి తెలుసు, కొత్త వంట ఏం కాదు. అయితే చాలా సింపుల్గా చేసుకోవడానికి ఎలా, ఏంటి, ఏమేమి కావాలి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత ఇందులో కొంచెం నూనె వేసేసుకుందాం. అంటే సాధారణంగా పనీర్ బటర్ మసాలాలు, ఇటువంటి పనీర్తో చేసుకున్నవన్నీ కూడా కొంచెం మనం బటర్ వేసుకుంటూ మొదలు పెట్టుకుంటాము. మీరు వెన్న అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది కాస్త నూనె కొంచెం వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కాస్త ఇంగువ, అలాగే కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది మనకు పిల్లలకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో మెంతి కూర, పనీరు రెండు మంచివి కాబట్టి హాయిగా మీ పిల్లలకు తయారు చేసి పెట్టండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మనం మెంతికూర వేసుకుందాం. మెంతికూర సన్నగా కట్ చేసుకున్నది. మనం ఎంత వేసుకున్నా కూడా ఇది ఆకుకూర కాబట్టి మీ అందరికీ తెలిసిందే, చాలా తక్కువ మోతాదులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకుందాం. నేను 1 కప్పు వేసుకున్నానండి. ఇది పనీర్ కూడా కలుస్తుంది కాబట్టి 1 కప్పు ఒకరికే వస్తుంది. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు మెంతికూర వేసుకోవాలి. సాధారణంగా మేతి పనీర్లో మెంతికూరని గ్రైండ్ కూడా చేసి అట్లా కూడా వేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను కూరగానే వేశాను. చాలా సన్నగా కట్ చేసుకుంటే కూడా మీకు ప్యూరీ చేయాల్సిన అవసరమే లేదండి అసలు. ఇది కాస్త వేగింది కదా, ఇందులో మనము పొళ్ళు వేసేసుకుందాం. ముందుగా కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త కారం. అంటే మనము ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాము, కొంచెం కారం వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం.
కొంచెం వాటర్ పోసుకుందాము, చాలా కొంచెం. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నా బాగుంటుంది. ఇది అంటే కొంతమందికి స్టాండర్డ్గా అన్నం ఇదే తినాలి ఇలా ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లోంచి బయటికి రండి. ఇటువంటివి స్పెషల్గా చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది, వాటి తినే పిల్లలకు కూడా కొత్తగా ఉంటుంది. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు కూడా రుచులు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాస్త కొత్తగా ఉంటుంది. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పనీర్ వేసుకుందాం. పనీర్ ఎలా వేసుకోవాలి? ముక్కలుగా కాకుండా చేత్తో ఇలా చక్కగా తీసుకొని ఇలా చిదిమేసి వేసుకుందాం. ఎందుకంటే మనకు మేతి పనీర్లో మీరు గమనించారో లేదో, మీకు చాలా ముద్దగా ఉంటుంది మేతి పనీర్ అనేది. సో క్వాంటిటీ చూసుకొని వేసుకుందాం. ఎందుకంటే మనకు మెంతి కూర కూడా 1 కప్పే తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా సరిపోయే విధంగా మనము పనీర్ కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీరు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇటువంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఎటువంటి ఫుడ్ కలర్లు కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇవన్నీ వేయకుండా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. బయట అందుకే ఎందుకు తినొద్దు అంటూ ఉంటారు, ఎక్కువగా ఇవన్నీ వేస్తారు కాబట్టి. మనం ఇందులో కేవలము ఎక్స్ట్రాగా ఏది వేస్తున్నాము అంటే నూనె లేకుండా ఏం వంట చేయలేం కాబట్టి. మిగతా అన్నీ కూడా మీరు చూసినట్టయితే ఏది కూడా అన్నీ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామనుకోండి, చాలా త్వరగా. చూసారా ఎంత తక్కువ సేపట్లో చేశాను. మెంతి కూర కట్ చేసుకోవడం మాత్రమే పని, ఇంక ఇందులో వేరే పని ఏమాత్రం లేదనమాట. ఓకే, సో ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం చివరిగా గరం మసాలా పొడి వేసేసుకుంటే మన కూర పూర్తి అయిపోయినట్టే. మనము మెంతి కూర వేసేసుకున్నాము, పన్నీర్ వేసేసుకున్నాము, కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు చివరిగా మనం ఏం చేద్దామంటే కాస్త గరం మసాలా వేసేసుకుందాం. ఇది కూడా మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం మనకు ఆ మసాలా టేస్ట్ రావడానికి అంతే. చివరిగా కాస్త నిమ్మరసం. ఇదైతే అసలు టేస్ట్. అంటే మీరు పొయ్యి మీద ఉన్నప్పుడే పిండుకోవచ్చు, లేదు అంటే మీరు బౌల్లోకి తీసుకున్న తర్వాత మీ ప్లేట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం మేతి పనీర్. ఇలా వేడివేడిగా కమ్మగా రుచికరమైన ఆరోగ్యకరమైన మేతి పనీర్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి పనీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, మెంతి కూర 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పనీర్ కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. మేతి పనీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన అల్లం, ఇంగువ, పసుపు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన పచ్చిమిరపకాయలు, మెంతి కూర, జీలకర్ర పొడి, కారం, కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో పనీర్ని చేత్తో మెదుపుకొని వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి కాస్త నిమ్మరసం కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పనీర్ రెడీ.